హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఏంటంటే నిన్న మీరు ఆల్రెడీ డిబేట్ చూసుంటారు అందరూ. ఆల్రెడీ ఆ స్లైడ్ కూడా షేర్ చేశాను. వాట్సప్ కోవికేర్ వాట్సప్ గవర్నమెంటే బ్యాన్ చేపించింది అని చెప్పి మనం టీవీ డిబేట్లో వాళ్ళు స్లైడ్ వేశారు. ఆ స్లైడ్లో రాశారు కోవికేర్ వాట్సప్ ప్రభుత్వమే ఆపిచ్చేసింది అని. కాబట్టి ఏంటంటే ఒకటి ఎన్ని ఏమనుకున్నా ఇక్కడ ఏంటంటే కోవికేర్లా చూడట్లేదు. కోవికేర్ అంటే కెమికల్ ఇంజనీర్ అన్నట్టే చూస్తున్నారు. ఆ కెమికల్ ఇంజనీర్ అన్న తర్వాతే ప్రాబ్లం వస్తుంది. లోపల డాక్టర్లు ఉన్నా ఏమున్నా దానికి లీగల్ ప్రొటెక్షన్ అయితే లేదని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే దాని మటుకు ట్రీట్మెంట్లు చేయొద్దు. అటు మనకి డిపార్ట్మెంట్ తరపు నుంచి వచ్చిందైనా లేకపోతే నిన్న డిబేట్లో వచ్చిందైనా మెయిన్ వచ్చేది ఏంటంటే కెమికల్ ఇంజనీర్ ట్రీట్మెంట్లు ఎట్లా చేస్తాడు, కోవికేర్ ట్రీట్మెంట్లు చేస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు. హైలైట్ అంతా కెమికల్ ఇంజనీర్ చేస్తున్నాడు అంటున్నారు. కేసులు వచ్చిన కెమికల్ ఇంజనీర్ మీద పెడుతున్నారు. లాజికల్గా కెమికల్ ఇంజనీర్ ట్రీట్మెంట్లు ఎలా చేస్తాడు అంటున్నారు. మనం ఎంత మొత్తుకున్నా దాంట్లో డాక్టర్స్ ఉంటారు, దాంట్లో హోమ్ కేర్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వినే పరిస్థితి లేదు. రెండోది ఇంత ఇష్యూ అయిన తర్వాత కోవికేర్లో ఇదివరకు కంటిన్యూ అవుతున్న డాక్టర్లు కూడా ఎందుకు అనుకున్నారో ఏంటో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. ఇంకా సరే మిగతా వాళ్ళ సేఫ్టీ కూడా ఎందుకు ఇబ్బంది, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పి టోటల్గా కోవికేర్ని అయితే వాళ్ళందరినీ రిమూవ్ చేసాం. టెలిగ్రామ్ గ్రూపులు కూడా రిమూవ్ చేసాం. ఎందుకంటే ఉన్న లీగల్ కాంప్లికేషన్స్కి టెలిగ్రామ్ గ్రూప్స్, డిస్ట్రిక్ట్ గ్రూప్స్ మనం ఏవైతే పెట్టామో 50,000 ఫ్యామిలీస్ మన మీద నమ్మకంతో ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి న్యాయపరంగా ఉన్న చిక్కుల వల్ల న్యాయం చేయలేకపోతున్నాం. కాకపోతే వాళ్ళు చెప్పింది ఒకటే, మనకేంటంటే ఆర్టికల్ 19 ప్రకారం పత్రికా స్వాతంత్ర హక్కు ఉంది. అట్లాగే ప్రజలకి మనం సైన్స్ పరంగా అప్డేట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సైన్స్ అప్డేట్ చేయమని చెప్పి కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. మనం మాట్లాడవచ్చు, మన వాయిస్ ఆపటానికి మటుకు లీగల్గా ఎవరికి రైట్ లేదు. మనం వాయిస్ ఇవ్వచ్చు, ఓకే, పేపర్లు చదివి చెప్పవచ్చు. కాకపోతే వచ్చింది ఏంటంటే పేపర్లు ఏదో మల్లిక్ ఎనాలిసిస్లు చేస్తున్నాడు అనేది కాకుండా మనం ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాం కూడా, బాబు ఈ మల్లిక్ ఎనాలిసిస్లు కాదు, డిఫరెంట్ స్టడీస్ ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్న మెటా ఎనాలిసిస్లు అని చెప్పాము. ఈ భాష అంతా వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఇక నుంచి మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి స్టైల్ ఫాలో అవుదాం. ఇప్పుడు జనరల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన జర్నలిజం అయినప్పటికీ కూడా ఆయన కూడా సైన్స్, ల్యాన్సెట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చదివి చెప్తూ ఉంటారు. ఇక నుంచి మనం ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఫాలో అవుదాం ఆయనలాగే. కాకపోతే ఆయనకి కొంచెం క్లినికల్ సైన్స్ ఇదంతా కొంచెం ఇబ్బంది కాబట్టి ఆ పాయింట్లు కాకుండా వేరే చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే ఇంకా డీటెయిల్డ్గా ఈ క్లినికల్ సైన్స్తో ఇంటర్ప్రిట్ చేసి మన వాయిస్ మనం ఇద్దాం. ఓకే, ఏదైనా కొత్త డ్రగ్ వచ్చింది, దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏది ఎప్పుడు వాడాలి, ఈ ఎన్లైట్మెంటు, ఈ అవేర్నెస్ పీపుల్కి ఇవ్వకుండా మన ఎవరు ఆపలేరు. దానికి మనకి రైట్ ఉంది, తెలుసుకోవడానికి ప్రజలకి రైట్ ఉంది. ఇవి ప్రాథమిక హక్కుల కింద వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉంది మనకి. ఇదైతే కంటిన్యూ అవుతుంది, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక్కటి ఇంకా మనని కనపడకుండా చేస్తే తప్ప, మనం కనపడ అవకాశం ఉన్నంతసేపు వీ విల్ గివ్ అవేర్నెస్. ఈ కోవిడ్కి సంబంధించి కొత్త డ్రగ్గులు వచ్చినా, పాత డ్రగ్గులు ఆల్రెడీ పాత డ్రగ్గులన్నిటి గురించి చెప్పేశాం, ఏంటి పరిస్థితి అనేది చెప్పేశాం. కొత్త డ్రగ్గులు ఏమైనా వచ్చినా వాటి గురించి మనం నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ వాటి గురించి బ్రీఫ్ లైవ్లు పెట్టుకుంటానే ఉందాం, ఇబ్బంది ఏం లేదు. వచ్చిన ప్రతి డ్రగ్ గురించి డిస్కస్ చేద్దాం. డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ రెండు చెప్దాం. తీసుకోవాలా వద్దనేది పీపుల్ డిసైడ్ చేసుకుంటారు. ఏ టైంలో తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, దాని ప్రైసింగ్లు ఏంటి, ఇటువంటివి కూడా
మనం చెప్దాం ఇటువంటి అవేర్నెస్. ఎందుకంటే ఎకనామికల్గా కూడా మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చిన రేట్లు కొనకుండా ఏది ఎంత ఏంటి ఇవన్నీ కూడా మనం ఇద్దాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మరి ఇప్పుడు కోవికేర్ ఆపేస్తున్నాం కదా. కోవికేర్ ఆపేస్తే మరి ప్రజలకి ఎలా? మరి ఇంత కష్టపడి మేము ఏదో ఒకటి సర్వీస్ చేస్తాం సార్ అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. సార్ నిన్నటిదాకా చాలా బిజీగా ఉన్నాం, ఇలా ఖాళీ అయిపోయాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేయటానికి ఏదో ఒకటి ఆలోచించండి. ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ ఒకటే, వాళ్ళు ఇండైరెక్ట్గా వస్తున్నారు కదా, మనం కూడా ఇండైరెక్ట్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది పీపుల్ బెనిఫిట్ అవ్వటం. అది డైరెక్ట్ బెనిఫిషరీ అయితే ఏంటి, ఇండైరెక్ట్ అయితే ఏంటి, మనం కూడా లాజికల్గా ఆలోచిద్దాం వాళ్ళలాగే. ఓకే, కెమికల్ ఇంజనీర్ చేయకూడదు కదా, సరే చెయ్యం, చేపిద్దాం. ఎవరితో చేపిద్దాం? ఇదే డాక్టర్లతో ప్రజలకి రైట్ ట్రీట్మెంట్ చేపిద్దాం. ఆ రైట్ ట్రీట్మెంట్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామో అది మనం చేద్దాం ఇక నుంచి. దానికోసం ఏంటంటే కోవికేర్ మధ్యలో కోవి లీగల్ కేర్ ఓపెన్ చేస్తున్నాం. కోవి లీగల్ కేర్. ఈ కోవి లీగల్ కేర్ ఏం చేస్తుంది? దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ మన కోవి కేర్ వాలంటీర్స్ అంతా కూడా కోవి లీగల్ కేర్కి వచ్చేస్తారు. మనకు ఆల్రెడీ వీళ్ళు పెట్టిన ప్రెజర్కో సప్రెషన్కో ఇంకో దానికో దీన్ని గట్టిగా ఎదుర్కోవడానికి మనకు ఆల్మోస్ట్ 40 మంది పైన లాయర్లు వచ్చారు. డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ హైకోర్టులు కానీ అప్ టు సుప్రీంకోర్టు దాకా 40 పైన లాయర్ టీం వచ్చింది. ఈ లాయర్ టీంకి మన వాలంటీర్స్ డేటా కలెక్షన్ చేసి అక్యూములేట్ చేసి ఏ ఒక్కళ్ళకైనా రాంగ్ ట్రీట్మెంట్ జరిగినా, ఈ డ్రగ్స్ అబ్యూస్ జరిగినా, ఇవ్వాల్సిన డోసుల కంటే అడ్డమైన డోసులు పనికిరాని టైంలో ఇచ్చిన, ఇటువంటి ఏం జరిగినా, పీపుల్కి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా వేరే టైంలో డ్రగ్స్ ఇచ్చిన, ప్రోటోకాల్ దాటి ఏదైతే ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ గైడ్లైన్స్ బియాండ్ ద గైడ్లైన్స్ కానీ ప్రయోగాలు చేస్తే మనం ఖచ్చితంగా అడ్డమడదాం. ఈ రైట్ మనకు ఉందిగా. ఇప్పుడు ఓవర్ డోసు స్టెరాయిడ్లు కొడటం వల్ల బ్లాక్ ఫంగస్ కేసులు వచ్చాయి. ఇప్పుడు స్టెరాయిడ్లని ఈ డోసు ఈ టైంలో ఎలా ఇవ్వాలి అనేది మొత్తానికి ఆ రిలైజేషన్ అయితే తీసుకొచ్చాం కదా, ఆ చేంజ్ తీసుకొచ్చాం కదా. ఇట్లా ఇక నుంచి ఈ చేంజ్ తెద్దాం. మనం చేసే పని అందరితో చేపిద్దాం. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటా వెళ్ళిపోతే అడిగే దిక్కు లేదు అనే ధైర్యాన్ని చంపేద్దాం. అడగటానికి కోవి లీగల్ కేర్ ఉందని చెప్పి ప్రజలకి ఈ ధైర్యాన్ని ఇద్దాం, ఈ భరోసా ఇద్దాం. దీన్ని ఎవరు ఆపగలుగుతారు? మనం ట్రీట్మెంట్లు చేయకూడదు. మనం ట్రీట్మెంట్లు రైట్ ట్రీట్మెంట్లు ప్రజలకు అందేలా చేద్దాం. ఓకేనా? మనం ప్రిస్క్రైబ్డ్ డ్రగ్గులు రాయకూడదు, రైట్ డ్రగ్గులు వాళ్ళే రాసేలే చేద్దాం. బాగుంది కదా. రెండోది, డియర్ హాస్పిటల్స్, కోవి లీగల్ కేర్ స్టార్టెడ్ వర్కింగ్. గవర్నమెంట్ జీవో, ఐ థింక్ జీవో నెంబర్ 40 అనుకుంటా, ఇంప్లిమెంట్ అవ్వాలి. ఒకవేళ నెంబర్ తేడా వస్తే మళ్ళీ దాని మీద వీడియోలు పెట్టమాకండి. ఇమీడియట్గా నాకున్న ఐడియాలో చెప్తున్నా, జీవో నెంబర్ 40 అనుకుంటా. ఆ రేట్లలో ప్రజలకి వైద్యం అందాలి, అంతకు మించి మీరు ఛార్జ్ చేయడానికి లేదు. ఓకే, ప్రతిదానికి ఆ రేట్లో జరగాలి.
మన సొంత ఫార్మసీల్లో 1 mgలో దొరికే రేటుకే మందులు దొరకాలి. 1 mg రేట్లు మ్యాచ్ అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పీలు దాటి కూడా రేట్లు వేస్తే కోవిడ్ లీగల్ కేర్ ఒప్పుకోరు. ఇట్లా ప్రతి చోట ప్రజలకి ఎకనామికల్గా అట్లాగే హెల్త్ పరంగా మనం ఏం సపోర్ట్ చేయగలం, వాళ్ళు అటు ఆరోగ్యపరంగా కానీ ఇటు ఈ దోపిడీ పరంగా కానీ ప్రజల్ని చేయాలని చూస్తే కోవిడ్ లీగల్ కేర్ అండగా ఉంటుంది. రెండోది, కేస్ షీట్లు పీపుల్కి ఇవ్వట్ల. పేషెంట్ కేస్ షీటు పీపుల్కి ఇవ్వట్ల. డిశ్చార్జ్ అయిన తర్వాత కేస్ ఫైలు సమరీ ఇవ్వట్ల, ఏం వాడాం ఏంటి. రెండోది, మందులు కూడా తెల్ల పేపర్ల మీద రాస్తున్నారు. తెల్ల పేపర్ల మీద ప్రిస్క్రిప్షన్ పేపర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లెటర్ హెడ్ మీద కాకుండా తెల్ల పేపర్ల మీద రాస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తెల్ల పేపర్ మీద రాసిన మీ రైటింగ్ మ్యాచ్ అవుతుంది కదా. ఇట్లాంటివి వచ్చాయంటే ఛాలెంజ్ చేస్తాం. తెల్ల పేపర్ మీద ప్రిస్క్రిప్షన్లు వచ్చాయంటే మటుకు ఖచ్చితంగా మీరు లెటర్ హెడ్ వాడకపోతే ఏంటి, రేపు ఫోర్స్నిక్లో రైటింగ్ తేలిపోదా? యూ కెనాట్ ఎస్కేప్. ఓకే, కాబట్టి మంచి మందులు మంచి టైంలో జాగ్రత్తగా పేషెంట్లకి వాడండి. అక్కడ దొరికిపోవద్దు. ఇష్టం వచ్చిన అడ్డమైన గైడ్లైన్స్లో లేని ఇటువంటి ట్రీట్మెంట్లు, పేషెంట్కి హానికరంగా మారే ట్రీట్మెంట్లు, మందులు ఇవ్వమాకండి. డయాగ్నోస్ రిపోర్ట్లు ఇవ్వాలండి. వాళ్ళ పేషెంట్ సెకండ్ ఒపీనియన్ తీసుకునే హక్కు పేషెంట్ అటెండెంట్కి ఉంది. ప్రతిరోజు డయాగ్నోస్ రిపోర్ట్లు పేషెంట్లకి ఇవ్వాలి. ఆ ఇవ్వటాన్ని ఎన్ఫోర్స్ చేస్తూ అటు ఆర్టీఐ ప్రకారం కానీ ఇటు కోర్టుల నుంచి కానీ మేము ఖచ్చితంగా ఈ రైట్లని ప్రొటెక్ట్ చేయడానికి ఏమేం చేయాలో లీగల్గా ఇక నుంచి కోవిడ్ లీగల్ కేర్ ఆ విధంగా పోరాడుతుంది. రైట్ టైం, రైట్ మెడిసిన్ ఎట్ రైట్ ప్రైస్, పీపుల్కి ఎట్ రైట్ ప్రైస్. ఓకే, కాబట్టి ఇష్టం వచ్చినట్టు మందులు రాస్తే కోవిడ్ లీగల్ కేర్ ఒప్పుకోదు. కాబట్టి డాక్టర్స్ ప్లీజ్, మా మంచి డాక్టర్లు ఎప్పుడో అప్డేట్ అయ్యారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకా అప్డేట్ కాలేని వాళ్ళు ఉన్నారు, సిఆర్పీలు తెలియకుండా, IL-6లు తెలియకుండా కోవిడ్ ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళకు మటుకు గడ్డు కాలం ఇది. కాబట్టి తొందరగా అప్డేట్ అవ్వండి. ఎందుకంటే వేవ్ లేదు కదా, కొంచెం ఫ్రీగానే ఉన్నాం, ఖాళీగానే ఉన్నాం. ఓకే, చదువుకుందాం, అప్డేట్ అవుదాం. పేషెంట్స్కి రైట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో అందేలాగా అందరం పనిచేద్దాం. ఓకే, థర్డ్ వేవ్ రాకూడదనే కోరుకుందాం. వచ్చిన రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ రైట్ ప్రైస్తో సక్సెస్ఫుల్ రిజల్ట్ థర్డ్ వేవ్లో ఒకవేళ వస్తే తీసుకురావటానికి మనం ప్రయత్నిద్దాం. కోవిడ్ కేర్ తరపు నుంచి వీఆర్ కాంట్రిబ్యూటింగ్. ఒకవేళ ఎవరైనా ఎక్కడ చదువుకోవాలి ఏంటి అనేది తెలియలేదు, ఇబ్బంది ఏమైనా ఉంటే కమ్ టు కోవిడ్ లీగల్ కేర్. అవసరమైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జూమ్లో ఈ సబ్జెక్టు డిస్కషన్లు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు, ఎందుకంటే మేము ఖాళీగా ఉన్నాం, ఇవి మా నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము అవుట్లైన్స్ ఇస్తాం, ఎలాబరేట్ చేసుకోండి, ఇంటర్ప్రిట్ చేసుకోండి. సరే, మాది బెంచ్ సైడ్ కదా, మీ బెడ్ సైడ్కి ఇంటర్ప్రిట్ చేసుకోండి. పీపుల్కి రైట్ టైం, రైట్ మెడిసిన్ ఎట్ రైట్ ప్రైస్. ఓకే, ట్యాగ్ లైన్ బాగుంటుంది, RRR, రైట్ టైం, రైట్ మెడిసిన్, రైట్ ప్రైస్, RRR అన్నమాట. ఓకే, ఇక నుంచి RRR స్లోగన్ పట్టుకొని వెళ్ళిపోదాం. RRR ఫాలో అవ్వకపోతే మా CLC మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఓకే,
సిఎల్సి కోవి లీగల్ కేర్. RRR ఫాలో అవ్వకపోతే సిఎల్సి మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇదేం లేదండి, ఇది మేము దయచేసి మంచి డాక్టర్ల మటుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, నేను చాలామంది నేమ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారంట, అందుకని నేమ్ చేయట్లేదు. చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్, అప్డేట్ అవుతున్నారు. ఎవరైతే ఇంకా మూర్ఖంగా అహంతో లేకపోతే ఈ మనీ పిచ్చి పెట్టున్నారో వాళ్ళు మటుకు సార్ ఒక్కటే, సంపాదించుకోవడానికి లైఫ్ చాలా ఉంది సార్. ఓకే, భరతన్నైనా ఆ సినిమా అనుకుంటా, ఒక ఊరు వదిలేయమన్నారు, వదల్లా, మొత్తం పోయే. అట్లాగే ఈ ఒక్క డిసీజ్ వదిలేయండి. ఈ ఒక్క డిసీజ్ని మీరు వదిలేయకపోతే మటుకు వద్దు, తప్పు. ఈ ఒక్క డిసీజ్ని వదిలేయండి, ఆ తర్వాత మిగతా చూసుకుందాం. ఈ ఒక్క డిసీజ్ని కానీ మీరు వదిలేయలేదనుకోండి, నేను ఇంకా అన్ని డిసీజుల్లో మీకు ఇన్కమ్ లేకుండా చేస్తాను. ఎందుకంటే లైఫ్నే అవసరమైతే దీనికి డెడికేట్ చేస్తాను నాకు తిక్కలేస్తే. కాబట్టి ఒక్క డిసీజ్ వదిలేయండి, ఆ సినిమాలో ఒక్క ఊరిని వదిలేయండి అన్నట్టు అడుగుతున్నా. ఈ ఒక్క డిసీజ్ని వదిలేయండి. పీపుల్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, సంవత్సరంన్నర నుంచి నరకం చూస్తున్నారు. ఈ ఒక్క దాంట్లో వదిలేయండి. సిచ్యువేషన్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంపాదనలు వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ తర్వాత మీ వ్యాపారం మీరు చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇది స్పెసిఫిక్గా సార్ అందరు డాక్టర్లకు కాదు, ఎందుకంటే ప్రతిసారి ఇబ్బంది వచ్చేస్తుంది. నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసిన ఈ మాటలు మటుకు అందరు డాక్టర్లకు కాదు. మా మంచి డాక్టర్లు ఈ టైంలో మటుకు చెవిలో ఇయర్బడ్స్ పెట్టేసుకోండి, వినపడకుండా. కొంతమంది మనీ మైండెడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఒక్క డిసీజ్ని వదిలేయండి, ప్రజల్ని బతకనివ్వండి ప్లీజ్. ఓకే, RRR ఫాలో అవ్వండి, లేదంటే సిఎల్సి మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఓకేనా? మా తరపు నుంచి ఈ సొసైటీకి, మా మీద నమ్మకం పెట్టుకున్న ఈ సొసైటీకి దిస్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఎవరైనా ఈ ఇబ్బందులు ఫేస్ చేసిన, ఓకే, వైట్ పేపర్ల మీద ప్రిస్క్రిప్షన్ రాసిన, టెస్ట్ రిపోర్ట్స్ మీ దగ్గర ఏమో పేమెంట్ కట్టించుకుంటారు, రిపోర్ట్ ఇవ్వమంటే మా హాస్పిటల్ అలౌ చేయదు, మేము ఇప్పుడు ఇవ్వము అంటారు. అటు ఇవ్వము అంటే సింపుల్, మొబైల్ ఫోన్ జేబులో ఉందిగా, రికార్డర్ ఆన్ చేసి పెట్టండి, రికార్డు మాకు పంపించండి. ఫ్రీ లీగల్ సర్వీసెస్, ఓవీ కేర్ సర్వీసెస్ ఎట్లా ఫ్రీయో సిఎల్సి సర్వీసెస్ కూడా ఫ్రీయే. వేసేద్దాం పిటిషన్. ఓకే, మన వకీల్ సాబులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఒక్కటి, అక్కడ ఏం జరుగుతుందో డయాగ్నోస్ కానీ టెస్ట్ రిపోర్ట్స్ కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకునే హక్కు ప్రతి పేషెంట్ ఫ్యామిలీకి ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రతి పేషెంట్ ఫ్యామిలీకి ఉంది. ఇది మీ హక్కు. దీన్ని కాల్ రాస్తే మా సిఎల్సి ఒప్పుకోదు. ఓకే, బిల్స్ కూడా మీకు సరిపోకపోతే లీగల్గా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయండి, మీ బిల్స్, మీ హాస్పిటల్ ఛార్జెస్ లీగల్గా పెంచుకోండి. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ని అండర్ కవర్లో పెట్టుకున్నా కూడా ట్రీట్మెంట్ చేయకూడదు, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు. కాబట్టి ఇక నుంచి మీ ఇల్లీగల్ బిజినెస్ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. మీరు లీగల్ పేమెంటే తీసుకోవాలి, ఆన్ అకౌంట్ పేమెంటే తీసుకోవాలి. క్యాష్ కట్టించారా సిఎల్సి అమ్మడబడుతుంది. క్యాష్ అడిగారా, అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి, మైక్రోఫోన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా స్మార్ట్ అండి పీపుల్ కూడా. రూపాయి మిగులుతుందంటే చాలా స్మార్ట్, బీ కేర్ఫుల్. కాకపోతే ఇప్పుడు దాకా ఇవన్నీ ఫైట్ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు, ఆ ఫైట్ కూడా మేము నేర్పించేస్తాం. ఓకే, RRR ఫాలో అవ్వండి, లేదంటే సిఎల్సి మిమ్మల్ని ఫాలో. ఓకే, థ్యాంక్ యూ ఆల్.